కథ. అలాగే ఏకిల దొర అనే ఒక చోళ పాలెయకారుడు పుంగనూరుని పాలించాడు. ఆయన చాలా ఆలయాలు కోనేరుని పునర్నిర్మాణం చేయడంలో ఆసక్తి చూపించడంతో ఆయన ఒకసారి 3 పెద్ద చెరువులను పునర్నిర్మాణం చేయాలి అని అనుకున్నాడు. అప్పుడు అమ్మవారు ఆయన స్వప్నంలో కనిపించి ఈ కోనేరును కట్టడం కోసం 16 ఏళ్ళు ఉన్న కుమార్తెలు అంటే కన్యలను సజీవ సమాధి చేయాల్సి ఉంటుంది అని చెప్పింది. అందుకే ఏకిల దొర తన 7 కూతురులను సజీవ సమాధి చేసి వాళ్ళ పేరుతో చెరువు కట్టపై ఆలయాలు కట్టించారు. అదే ఇప్పుడు పుంగమ్మ చెరువు, రంగమ్మ చెరువు, సుబ్బమ్మ చెరువు అని పిలుస్తారు. పుంగనూరు పేరు కూడా పుంగమ్మ దేవి పేరు నుండి వచ్చింది అని అంటారు. ముని పుంగవుడు ఇక్కడ తపస్సులు చేసినట్టు నమ్మకం. అందుకే పుంగనూరు అన్న పేరు వచ్చింది అని కూడా ఒక కథ ఉంది. అలాగే పంప కవి ఇక్కడే